హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎట్టకేలకు రేపటి నుంచి తెలంగాణలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే రెండు శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు అప్డేట్స్ చేయించుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తారని భారీగానైతే లేటెస్ట్ అప్డేట్స్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహాలక్ష్మి పథకం కోసం రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ పెన్షన్ లబ్ధిదారులకి మహిళలకి మంచి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు పెన్షన్ డబ్బులు తీసుకుంటూ కూడా ఈ విడుదల ఇవ్వబోతున్నటువంటి మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు మీకు జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇక మహాలక్ష్మి పథకం కింద రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలకు 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ 2500 రూపాయల నిధులు అనేది ప్రతి నెల పెన్షన్ డబ్బులను విడుదల చేసినట్టుగా మహిళలకైతే జమ చేయనున్నట్లు సమాచారం. ఇక ఏడాదికి దాదాపు 30,000 రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచే పొందొచ్చు. ఇక ఈ మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయల పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు పొందాలంటే ఏం చేయాలి, ఎటువంటి నుంచి రెండు కొత్త పథకాలు రిలీజ్ చేయబోతున్నారు. ఇక రేపు పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కూడా మీకు జమ కావాలంటే ఏం చేయాలో మీకు వీడియోలో పూర్తి స్థాయి సమాచారాన్ని మేమైతే తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కొత్త చేయూత పెన్షన్ డబ్బులు కిందిగా పేరు మారుస్తూ ఎవరైతే ఇప్పుడు 2,000 రూపాయలు తీసుకుంటున్నారో వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన వెంట నుంచే తెలంగాణలో పాత పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ల కిందిగా మారుస్తూ అదేవిధంగా కొత్తగా ఇంకా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే విధంగా మేమైతే కొత్త అప్లికేషన్ రిలీజ్ చేస్తూ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయడమే కాకుండా ఇటు మనకి మహిళలు పెళ్ళైనటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల నిధులను అయితే పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి మనకి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇచ్చిన హామీ నెరవేర్చుకోకపోవడానికి మన తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్ల పైనే ఆధారపడి ఉంటారు కాబట్టి చాలామంది అయితే మనకైతే ఆవేదన అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఇక తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు భారీగానైతే నిధుల సర్దుబాటు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం 2 కొత్త పథకాలు ఈ నవంబర్ నెల మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు భారీగానైతే కసరత్తులు అయితే చేయడం అయితే జరుగుతుందంట. ఇక నిధుల సర్దుబాటు కరెక్ట్గా బడ్జెట్ అనేది సరిపోతే రాబోతున్నటువంటి నవంబర్ నెలలో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణలో రేపు వచ్చేసి మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పాత పెన్షన్లు 4,000 రూపాయలు, 2,000 రూపాయలు మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో పంపిణీ చేసిన తర్వాత అన్ని జిల్లాలలో అక్టోబర్ నెల 29వ తారీఖు వరకు అయితే జమ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.